ఒక అడవిలో కుందేలు, తాబేలు అన్ని జంతువులు కలిసి ఉండేవి. అందులో కుందేలు నేను చాలా వేగంగా పరిగెత్తుతాను తెలుసా మీకు అని ఎప్పుడు గొప్పలు చెప్పుకునేది. అది విని విసిగిపోయిన తాబేలు ఒకరోజు కుందేలును పోటీ పెట్టుకుందామని అడిగింది. అడవిలోని జంతువులన్నీ కూడా చాలా ఉత్సాహంగా ఈ పోటీని ఒప్పుకున్నాయి. పోటీ మొదలవ్వగానే కుందేలు చాలా వేగంగా పరిగెత్తింది. కొంత దూరం వెళ్ళాక అది ఆగి విశ్రాంతి తీసుకోవాలి అనుకుంది. అది వెనక్కి చూసి తాబేలుని చూసి నవ్వుతూ ఇలా అంది, నువ్వు ఇంత నెమ్మదిగా నడుస్తూ ఈ పోటీలో ఎలా గెలుస్తావు అని చెప్పి కుందేలు రోడ్డు పక్కన ఉన్న చెట్టు కింద నిద్రపోయింది. ఇంకా చాలా సమయం ఉందిలే, అప్పటి వరకు తాబేలు నడిచే వరకు నేను మళ్ళీ లేచి పరిగెత్తగలను అని అనుకుంది. అయితే తాబేలు మాత్రం నెమ్మదిగా ఆగకుండా ముందుకు నడుస్తూనే ఉంది. అలా నడుస్తూ నడుస్తూ చివరికి గమ్యస్థానానికి చేరుకుంది. అక్కడ ఉన్న జంతువులన్నీ గట్టిగా చప్పట్లతో తాబేలును అభినందించాయి. ఆ శబ్దం విని కుందేలు మేల్కొంది. అది వెంటనే లేచి ఎంత వేగంగా పరిగెత్తినా అప్పటికే ఆలస్యమైపోతుంది. తాబేలు అప్పటికే గమ్యాన్ని దాటి విజయం సాధిస్తుంది. ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏమిటంటే, నెమ్మదిగా చేసిన నిరంతరంగా ఆగకుండా చేసే ప్రయత్నం విజయాన్ని